డయాబెటీస్, మధుమేహం, శరీరం రక్తంలో గ్లూకోజ్ను సరిగ్గా ప్రాసెస్ చేయలేక తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీనినే మధుమేహం లేదా చక్కెర వ్యాధి అంటారు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి గుండె జబ్బులు, పక్షవాతం, దృష్టి కోల్పోవడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. సూర్య ముద్ర. ఇది చాలా సింపుల్ అండి. ఉంగరం వేలు వెనుక భాగాన్ని బొటన వేలుతో నొక్కి పెట్టడం. ఉంగరం వేలు వెనుక భాగాన్ని బొటన వేలుతో నొక్కి పెట్టి ఉండాలి. సేమ్. ఇది కూడా వీలైనంత వరకు రిలాక్స్ యువర్ బాడీ. డూ ఇట్ 3 to 5 minutes. ఏకాగ్రతగా చేయాలి. సూర్య ముద్ర యొక్క ప్రయోజనాలు. ఈ ముద్ర పింగళ నాడిని ప్రేరేపించి జీర్ణ వ్యవస్థ, గట్ ఫీలింగ్, ఆత్మవిశ్వాసం, సంకల్ప శక్తి మరియు ప్రాణశక్తిని మెరుగుపరుస్తుంది. శరీరము లోపలి వేడి, అడ్రినల్ గ్రంథులు మరియు సోలార్ ప్లెక్సస్ ను సమతుల్యం చేస్తుంది. అన్ని రకాల ప్రతికూలతలను కాల్చివేసి రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేస్తుంది. అంతర్దృష్టిని, ఇంద్రియాలను మెరుగుపరిచి ఉదర రుగ్మతలను తొలగిస్తుంది. ఇది యూనివర్సల్ లైఫ్ ఫోర్స్ యొక్క రిసీవింగ్ పాయింట్. గమనిక: ఈ ముద్ర అధునాతన తంత్ర యోగాలో అగ్నితత్వ ముద్ర యొక్క స్థాయిని కూడా సూచిస్తుంది. పనిచేసే విధానం. పృథ్వీ తత్వమైన ఉంగరం వేలు యొక్క వెనుక భాగాన్ని నొక్కినప్పుడు పృథ్వీ తత్వ ప్రతికూల అంశాలను తగ్గిస్తుంది. అంటే తెలియని భయాలు, సోమరితనం, జడత్వం మొదలగు తామసిక గుణములను తొలగించి సహాయపడుతుంది. జ్ఞానముద్ర. జ్ఞానముద్ర బొటన వేలు, చూపుడు వేలు ఈ రెండు కలిపి వీలైనంత వరకు కలిపితే ఒక సర్కిల్ లాగా వస్తుంది. ఓకే. బొటన వేలు, చూపుడు వేలు ఓకే కలిపితే ఒక సర్కిల్ లాగా ఏర్పడుతుంది. ఓకే. మిగతావి సాధ్యమైనంత వరకు ఉంగరం వేలుతో ఈ చిటికెన వేలు, మధ్య వేలు కలపాలి. ఈ చిటికెన వేలు, మధ్య వేలు ఉంగరం వేలుతో కలిపి పెట్టండి. ఎందుకంటే ఇది సాధ్యమైనంత వరకు మన మోకాల మీద కింద మోకాలకు ఆంచి కింద పెట్టాలి. రైట్. మళ్ళీ రిపీట్ చేస్తాను. చూపుడు వేలు, బొటన వేలును కలపండి. మిగతా 3 వేళ్ళు చాపి ఈ 2 చేతులను, అరచేతులను డౌన్ చేసి పెట్టండి. మోకాళ్ళ మీద వీలంత వరకు రిలాక్స్గా ఉండండి. నార్మల్ బ్రీతింగ్ ఉండాలి. జ్ఞానముద్ర. ముద్ర యొక్క ప్రయోజనాలు. ఈ ముద్ర 2 చేతుల చూపుడు వేళ్ల యొక్క వాయుతత్వ మూలకంతో 2 చేతి వేళ్ల బొటనవేలి కొనలతో అగ్నితత్వం చేరినప్పుడు శరీరం, మనసు, ఆత్మ యొక్క అంతర్గత శాంతి కోసం ఎదురులేని కోరికను సృష్టిస్తుంది. రక్త ప్రసరణ, నాడీ వ్యవస్థలు, జీవక్రియ, జ్ఞాపక శక్తి మరియు మనసు యొక్క ఏకాగ్రత శక్తిని మెరుగుపరుస్తుంది. పనిచేసే విధానం. ఈ ముద్ర అగ్నితత్వమైన బొటన వేలుతో వాయుతత్వమైన చూపుడు వేలుతో కలిపి ఉండడం వలన అంతర్గత మనశ్శాంతి ఏర్పడుతుంది. అలాగే కుడి చేతి మణికట్టు కూడా మోకాలుపై పెట్టి అన్ని వేళ్లు భూతత్వమైన ఉంగరం వేలుతో కలిపి ఉంచి నేల వైపు ఉంచడం వలన తన యొక్క అంతర్గత స్థిరత్వాన్ని పొందగలడు. పూషాన్ ముద్ర. ఇది 2 చేతులతోటి చేయవలసి వస్తుంది. కుడి చెయ్యి వేరుగా ఉంటుంది,
ఎడమ చేయి కూడా వేరుగా ఉంటుంది. సో కుడి చేయి ఏంటంటే బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు కలపాలి. 2 వేలు మామూలుగా వదిలేసేయండి. బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు కలపాలి. ఓకే, కలిపి మిగతా 2 వేళ్ళు చాపండి. ఎడమ వేలు మాత్రం సింపుల్గా బొటన వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు, బొటన వేలు, ఉంగరం వేలు, మధ్య వేలు, ఈ రెండింటి వేలతో బొటన వేలు కలపండి. చిటికెన వేలు, చూపుడు వేలు పైకి చాపండి. ఓకే, ఇలా ఉంటుంది. కుడి చేయి, చూపుడు వేలు, మధ్య వేలు కలపండి. 3 వేలను కలిపి మిగతా ఉంగరం వేలు, చిటికెన వేలు పైకి చాపండి. అలాగే ఎడమ చేతి బొటన వేలు, ఉంగరం వేలు, మధ్య వేలు, ఈ 3 కొనలను కలిపి మిగతా చిటికెన వేలు, చూపుడు వేలు పైకి చాపాలి. రిలాక్స్గా ఉండండి. ఇది పూషాన్ ముద్ర. దీని వివరాలన్నీ ఈ ముద్ర తర్వాత నెక్స్ట్ టెక్స్ట్లో ఉంటుంది, అది చూసుకోండి. ఎలా పనిచేస్తుంది, దాని యొక్క ప్రయోజనాలు ఏంటి, ప్రతి ఒక్క ముద్రకు ఉంటాయి, దయచేసి చూసుకోండి. పూషాన్ ముద్ర యొక్క ప్రయోజనాలు. ఈ ముద్ర చాలా శక్తివంతమైనది. అన్ని షట్చక్రాల మూలకాలను ప్రేరేపించి గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, వికారం, ఎలిమెంటరీ కెనాల్లో గ్యాస్ చేరడాన్ని తగ్గిస్తుంది. కాలేయం, పిత్తాశయం, ప్యాంక్రియాస్ మరియు కడుపు యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ధ్యాన సమయంలో ఈ ముద్ర సాధన చేస్తే మరిన్ని ప్రయోజనాలు పొందుతారు. పనిచేసే విధానం. కుడి చేయి. ఈ ముద్ర అగ్నితత్వమైన కుడి చేతి బొటన వేలు, ఆకాశతత్వమైన మధ్య వేలు, వాయుతత్వమైన చూపుడు వేళ్లతో కలిసినప్పుడు వాటి మూలకాల అంశాలను ప్రేరేపిస్తుంది. ఎడమ చేయి. అగ్నితత్వమైన ఎడమ చేతి బొటన వేలు, పృథ్వీతత్వమైన ఉంగరం వేలు, ఆకాశతత్వమైన మధ్య వేళ్లతో కలిసినప్పుడు వాటి మూలకాల అంశాలను ప్రేరేపిస్తుంది. 2 చేతివేళ్ల పంచతత్వ మూలక అంశాల రోగనిరోధక శక్తి పెరిగి శరీరం యొక్క దృఢత్వం మరియు సహనాన్ని ప్రేరేపిస్తాయి.